లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్కు కాంగ్రెస్ టీడీపీలు చేసిందేమీ లేదన్న తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 27% మంది మాత్రం అవునంటున్నారు, 73% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, పరిగి రంగారెడ్డి జిల్లా పరిగి శాసనసభ్యులు. అలాగే శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ ఏపీకి సంబంధించిన సీనియర్ నేత. శ్రీరాములు నాయుడు గారు, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి, మీడియా ప్రతినిధి. శ్రీ గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే ఆ పార్టీకి సంబంధించి వివిధ కమిటీల్లో ప్రముఖులు. ఇక జోగి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక హైదరాబాద్పై సెటిలర్లకు సంబంధించినటువంటి అంశాలపై అన్ని పార్టీలు దృష్టి పెడుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ, టీడీపీ నేతలు కానీ హైదరాబాద్లో సెక్షన్ 8 అంటూ ఇక్కడ ఆంధ్రులకి రక్షణ లేకుండా పోయిందని ప్రచారం చేస్తుంటే, ఇక కాంగ్రెస్ పార్టీ సెటిలర్లకు అండగా ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ నేతలంతా కూడా మొన్న గట్టిగా ప్రచారం చేస్తున్నారు. వారు వివిధ నియోజకవర్గాల సమావేశాలు పెట్టి వారు కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. మరోవైపు వరంగల్లో బీజేపీ కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పోటీకి సిద్ధమవుతా ఉంది. ఇంకా అయితే అసలు కాంగ్రెస్ టీడీపీలు ఏం చేయలేదు హైదరాబాద్ కని హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు అంటున్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఇతర సెక్షన్ 8 కానీ ఇతరత్రా కానీ నిజంగానే సెటిలర్లకు అంత రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందా ఏమిటి? కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. అసలు ఆయనే దొంగ నోట్ల కేసులో ఉన్నారంటూ రకరకాల ఆరోపణలు కూడా చేశారు. దీనిపై ముందుగా గట్టు రామచంద్రరావు ఏం సమాధానం చెబుతారు నిన్న మీరు ఫాలో అయ్యే ఉంటారు. అంతా జానారెడ్డి గారు కానీ వీళ్ళంతా మల్లు బట్టి విక్రమార్కర్ అయితే చాలా దూకుడుగా కూడా వెళ్తున్నారు. ఏమిటి మీరు ఎట్లా సమాధానం ఇస్తారు? సెటిలర్లకు వాళ్లే అండగా రక్షణగా ఉంటా ఉంటున్నారు. ఇప్పుడు దీంట్లో నేను అనుకోవడం ఈ సెటిలర్స్ అనే ప్రత్యేకత ఏం లేదు. ఇప్పుడు ఈ ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసి ఇప్పుడు జూపుడు ప్రభాకర్కి అక్కడ ఓటు లేదని చెప్పి ఎమ్మెల్సీ పోయిందని మనమే అనుకుంటాం. అక్కడో ఇక్కడో తేల్చుకుంటున్న సమస్యలు ఇక్కడ తేలిన వాళ్ళందరూ ఇక్కడ మాకు తెలంగాణ వాళ్ళ కింద లెక్కే. ఇక్కడ నుంచి ప్రత్యేకత అది వాళ్ళు వేరు అనే పాయింట్ లేనేలేదు. ఇక్కడ ఒక చూడాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇష్యూ అనేది ఓపెన్ ఇష్యూ. పొగగొట్టంలో దూరినప్పుడు మనం పేపర్లో చూసాం. ఒక దొంగ ఇండ్లకు పోతే పొగగొట్టం నుంచి పోయిపోయింది, అలా దొరికిండు. అది అందరం చూసిన విషయం. దాన్ని నుంచి కేసీఆర్ మీద దాడి రాకపోతుంది ఒకటి. రెండు కాంగ్రెస్ ఆ ఇష్యూ ప్రస్తావించారు కాబట్టి ఆ విషయంలో రాజీ కుదిరినట్లు అసలు నోటీసులు ఇవ్వబోతలేదని ఒక పత్రిక రాసింది. ఇక అదే అనేది నేను రాజీ కుదిరిందో కూడా. అయితే విశేషం ఏంటంటే నిన్న అసలు ఎక్కడ టీడీపీ వైపు కానీ టీఆర్ఎస్ వైపు కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా చేసుకోలేదు. రాజీ ఏమైనా కుదిరింది? అగ్రెసివ్గా పోతున్నారు ఒకరు అంటారు, నోటీసులు ఇవ్వబోతున్నారు ఒకరు అంటారు. నిన్న మొన్న పరిణామం నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడానికి ప్రధానంగా కొంతమంది అయితేనేమో ఆ రోజు జగన్ వారి మీద కేసులో ర్యాష్గా పోయిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు మీద కూడా ర్యాష్గా పోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ మీద వ్యక్తిగతంగా దాడి జరగడానికి కాంగ్రెస్ నుంచి, మిగతా వాళ్ళంతా తెలుగుదేశం నుంచి అది కామన్గా జరుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలంగాణలో. ఇక మేమే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మేము వర్సెస్ అనేది ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ అగ్రెసివ్గా ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అగ్రెసివ్గా ఉంది. కాబట్టి దాని నుంచి ఓవర్టేక్ అయ్యి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ లాగా తీసుకొచ్చాలని ప్రయత్నం చేయడం తప్పేం కాదు. వాళ్ళు అగ్రెసివ్గా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఒక విషయంగా చెప్పకుండా ఎక్కడో కేసీఆర్ గారు అప్పుడు వచ్చేసాడు, ఇప్పుడు చిన్న పుణ్యకర్లు వేసుకున్నాడు, పెద్ద వెనక ప్యాంట్ వేసుకుని ఇది ఎట్లా కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్ విషయాలు కాదు. మీరు రేవంత్ రెడ్డి తప్పు చేశారని నమ్ముతున్నారా లేదా? నమ్మకపోతే నమ్మకండి, తప్పేం కాదు. మేము నమ్మట్లేదు ఇదంతా కాదని కూడా చెప్పొచ్చు. తప్పు చేస్తే ఆయన మీద చర్య తీసుకోవాలని కోరరా? అది ఇక్కడ ఒకటి మాత్రం నా పర్సనల్గా నేను ఎప్పుడు డిమాండ్ చేస్తున్నా. కృష్ణ యాదవ్ మీద చర్య తీసుకున్న తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి మీద ఎందుకు తీసుకోవడం లేదు? అంటే కృష్ణ యాదవ్ బీసీ కాబట్టేనా, అంతకంటే ఇంకేం లేదా? కొత్త యాంగిల్ కదా సార్. నేను నా పర్సనల్గా నేను కరెక్ట్గా నేను మొదటి డిమాండ్ చేస్తున్నది టీఆర్ఎస్నే కాదు. కృష్ణ యాదవ్ని అప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ జైల్లో లేడు, బొంబాయి అక్కడ జైల్లో, పూణే జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎట్లా అప్రోచ్ అయింది, ఈ గవర్నమెంట్ ఎలా చేసింది, ఆ పద్ధతులన్నీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్యన కూడా వస్తాయి. అవి అంటే రేవంత్ రెడ్డి విషయం తెలిసి కూడా ఎందుకు సమర్థిస్తున్నారు అనేది ఒకటి. దానికి తిరగదోడి మీరు తీసుకోలేదా అంటే అభియోగాల మీదకి ఎట్లా మీ పార్టీ నుంచి ఆ పార్టీలో పోలేదా, ఆ పార్టీ నుంచి మీ పార్టీ, ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది ఏ పార్టీ అతీతం కాదు అని. తెలుగుదేశం పార్టీలో పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రమాణ స్వీకారానికి ముందే పోయిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ పోవడమే తప్పు అయితే అందరిది తప్పే. అంటే అభియోగం వేరు, కరెక్ట్గా దొరికింది వేరు. దొరికిన దాన్ని కూడా హైదరాబాద్ లో సెటిలర్లకి మీరు రక్షణ ఇవ్వగలుగుతున్నారా లేదా? మీరు ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం అయింది. ఇక్కడ ఎవరైనా నా మీద దాడి జరిగిందని, నా భూమి గుంజుకున్నారని, లేదా నేను కేసు పెడితే పక్షపాతం చూపెట్టేదని ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా?
అలాంటి ఏమీ లేదు. ఇది ఇప్పుడు భయపడుతున్నారు లేని అని మా మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఒక ప్రచారం ఉంది, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కనుక పోలీస్ స్టేషన్కి ఒక వివాదంలో వెళ్తే కొంచెం పక్షపాతం చూపుతున్నారని ఒక ప్రచారం ఒకటి జరుగుతుంది. ఎంతవరకు ప్రచారం వేరు, జరిగింది జరుగుతోందని ఒక ప్రచారం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో అన్నకు రామనాడు తెలుసు, నేను ఆ పరిగిలో అటు ఆ ప్రాంతం నేను మొన్న పోయాను, ల్యాండ్ కొంచెం తీసుకొని అక్కడికి రిజిస్ట్రేషన్ చూశాను. నేను 50% అబోవ్ రిజిస్ట్రేషన్స్ అక్కడ వాళ్ళు ఇక్కడ కొంటున్న భూములే. ఇప్పుడు ప్రెసెంట్ కూడా నేను ఒక 2-3 రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూశాను నేను. అంటే ఆ భయం ఉంటే ఎందుకు అవి జరుగుతాయండి? జరగట్లేవు. ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడే వైషమ్యం. ఇప్పుడు భయపడుతున్నారు, లేని వస్తా ఉన్నాయి, ఏంటి కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయా, మళ్ళీ ఏమైనా మా మధ్యన సమస్యలు వస్తాయి. రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం, మరి వారి దగ్గర ఏం సమాచారం ఉందో, వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. వాళ్ళు అసలు అట్లాంటి సమస్య లేదు, పైగా మీ ఊరే ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. ముఖ్యంగా మనం గురుకుల్ ట్రస్ట్ విషయంలో మనం చూసాం. అక్కడ ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. తెలంగాణ వాళ్ళకి కూడా కొన్ని తెలంగాణ వాళ్ళకి కూడా ఉన్నాయి, ఎక్కువ మట్టుకు వాళ్ళవి ఉన్నాయన్న ఉద్దేశంతో గతంలో అక్కడ కవిత, ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత ఎంపీగా ఉండి తను గతంలో అక్కడ కార్యక్రమం చేసింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిర్రు, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఆపేసారు. అంటే ప్రభుత్వం కనుక ఒక చిత్తశుద్ధితోన ఒక రూల్ అంటూ ఇంపోజ్ చేస్తే ఆ రూల్ అన్నది కరెక్ట్గా ఉండాలి కదా, అట్లా ఉండడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల లోపల మాకు అందరికి చెప్పిండు. ఏమని చెప్పిండంటే, మనం 4 సంవత్సరాలు ఎలాంటి రాజకీయాలు చేయొద్దు, మనం అందరి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ తీసుకొస్తాం, ప్రతిపక్షం పాలకపక్షం అని లేదు, అందరూ చేద్దామని చెప్పాడు. లాస్ట్ ఇయర్లో మనం రాజకీయాలు చేద్దామని చెప్పాడు క్లియర్గా. చెప్పిన ముఖ్యమంత్రి కొన్ని రోజులకే ఇప్పుడు నా పక్కన యాదయ్య అని మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆయన్ను పార్టీలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నాకేమో 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు కొత్త బీటీ రోడ్లు వేయడానికి, ఆయనకేమో 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కాకుండా 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు, అది కాకుండా చేయలేడు 100 పడకల ఆసుపత్రి. అదే విధంగా 111 జీవో ఆయన పరిధిలో లేదు, అది 111 జీవో ఎత్తేస్తా అని చెప్పాడు. అంటే అది కూడా పార్టీ కార్యాలయం లోపల బహిరంగంగా కండువా వేసి ఆయన పార్టీలోకి తీసుకున్నాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకున్నాడు, టీడీపీ వాళ్ళని కూడా తీసుకున్నాడు. అయితే టీడీపీ వాళ్లకు బీజేపీ మద్దతుతో ఒక శాసనమండలి సభ్యులు నిజంగా వాళ్ళు కనుక వాళ్ళ పార్టీలో కనుక ఉంటే గెలిచే అవకాశం ఉండే. వాళ్ళను అధికారికంగా ప్రలోభపెట్టి ఆయన తీసుకుంటున్నాడు, ఆయన దొరకలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి దొరికిండు దీంట్లో. అయితే నిజంగా ఆయన మాట కట్టుబడి కనుక ఈ విధంగా ప్రలోభ పెట్టకుంటే ఈరోజు ఇలాంటి ఇష్యూస్ జరిగేవి కావు. రియల్గా ఇన్వెస్టర్స్ చాలామంది మన దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఇలాంటి వ్యవహారాలు ట్యాపింగ్ జరిగితే ఏ పారిశ్రామికవేత్త కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందా, తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందా, వాళ్ళ బిజినెస్ వ్యవహారాల్లో చాలా లావాదేవీలు ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసి మమ్మల్ని ఇరికిచ్చేసి జైళ్ళకు పంపిస్తారేమో అన్న భయాందోళనతో అసలు మనకు 2 రాష్ట్రాలకు కూడా వీళ్ళు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ఎన్నో రాయితీలు ఇచ్చి పునర్విభజన చట్టం తీసుకొచ్చేసి ఒక 4000 మెగావాట్లది మనకు విద్యుత్ పరిశ్రమ కూడా ఎన్టీపీసీ ద్వారా కూడా ఇవ్వడానికి ఎన్నో రైతులు 2 రాష్ట్రాలకు ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మునిగిపోయి ఇన్ని కష్టాలు అయిపోయినాక కూడా ఇక్కడ ఈ విధమైన వాతావరణం తయారు చేయడం మూలంగా ఇది అసలు ప్రజలకైతే పరిస్థితుల్లో కూడా దీని మూలంగా లాభం జరిగేది లేదు, నష్టమే. ఇవి వివాదాన్ని ముగింపు చేయాలి, ఈ విధంగా చేర్చుకునే కార్యక్రమాన్ని ఏ పార్టీ కూడా కానీ ఈ పాయింట్ సరే, కానీ సెటిలర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం మీకేం వచ్చింది అనేది పాయింట్. 100% ఊరికే ఎలక్షన్ కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగా అట్లాంటి ఫీలింగ్ మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? ప్రభుత్వము చిత్తశుద్ధితోనే ఒక రూల్ అంటూ తీసుకొస్తే ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఈ విధంగా భయభ్రాంతం చేయడం మళ్ళీ వెనకకి తప్పిపోవడం అనమాట. అంటే ఈ విధంగా చేయడం అంటే ఏంది, లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే యాక్టివిటీ చేయడం లేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఒక భయాందోళనలు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఉండాలని కోరుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉండాలని కోరుకోము. ఇక్కడ మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అనాదిగా ఇక్కడ ఉన్న సాంప్రదాయం మనకు ఉంది. అలాంటిది ఎప్పుడుగా కోరుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా అంటే ఇలాంటి వాతావరణం ఉంటే వాళ్ళ మనసు లోపల భయాందోళనలు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అది రానివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు కొత్త రాష్ట్రం ఏర్పడే సందర్భం లోపల ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి కోరుతారు. రైట్. హైదరాబాద్ నుంచి పెద్దిరెడ్డి గారు ఒక లైన్లో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెటిలర్లకు రక్షణ ఇవ్వగలుగుతుందా? అసలు ఆ సమస్య ఉందా ఇప్పుడు? హలో
కట్టండి రామచంద్రరావు. నేను చిన్నపాండి ఇప్పటి వరకు ఎవరి మీద అంత ఇబ్బంది జరిగింది, మీరు ఎవరికి రక్షణ ఇచ్చారు? ఒక పేరు చెప్పండి. ఫలానా వ్యక్తి మీద జరుగుతుంటే మేము రక్షణ ఇచ్చినామని చెప్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అనేది ఎలా ఉందంటే అయ్యప్ప సొసైటీకి ఎందుకు కొనసాగిస్తలేరు, ఎందుకు కూలుస్తలేరు, ఎందుకు ఆపారు అన్నట్టుగా ఉంది. అట్లా కరెక్ట్ కాదు. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఆగిపోయారని అడుగుతున్నాం. ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఏ నెపంతో మీరు వెళ్ళారు, మరి ఎందుకు మిమ్మల్ని ఏ శక్తులు ఆపుతున్నాయి చెప్పాలి. బహిరంగం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అదే పాయింట్ ఏంటంటే ఒక యాజిటేషన్ నుంచి వచ్చిన పార్టీ ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ఆ ర్యాష్నెస్ ఖచ్చితంగా వెంటనే కనపడుతుంది. ప్రభుత్వంలో వచ్చిన రియాక్షన్స్ కానీ లేకపోతే ప్రజాభిప్రాయం కానీ దాన్ని బట్టి మళ్ళీ తిరిగి ఆలోచించుకునే పరిస్థితి. ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంట్ తప్పు చేయడం కదా. జరిగేది ఏంటంటే దానికి ఒక సిస్టమేటిక్ కోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఆ ఫీజు రియంబర్స్మెంట్లో ఫస్ట్ దాన్ని మార్చాలా, చేర్చాలి, కొంచెం చేయాలని ప్రయత్నం చేశారు. పార్టీలు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ కాదు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టే ఉండాలని అభిప్రాయం ఉన్నప్పుడు ప్రభుత్వం అది రాజశేఖర్ గారు పెట్టారా లేదా ఎన్టీ రామారావు పెట్టాడా చంద్రబాబు పెట్టే పాయింట్ కాదు. దాన్ని ఆ ప్రభుత్వం అలా ఆలోచించడం తప్పు కాదు. నేను పదం ఏంటంటే అది ప్రజాభిప్రాయానికి ఆలోచన ఉంటుంది. రెండోది కూడా అయ్యప్ప సొసైటీలో కేవలం వాళ్ళే కాదు ఈ తెలంగాణ వాళ్ళే కూడా కూల్చబడ్డాయి, అందులో డౌట్ ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ సెటిలర్స్కు ప్రత్యేకంగా వీళ్ళు సెటిలర్ కాబట్టే ఇది జరుగుతుంది అనేది ఎక్కడ లేదు. అది లేని సృష్టించి మనం వైషమ్యాలు తవ్వద్దు అనేది నా పాయింట్. ఈ పాయింట్ మాట్లాడిన శ్రీరాములు గారు ఏంటి అసలు ఏమన్నా కాదు, మీరు అడిగింది అదే కదా. సెక్షన్ 8 మీద చెప్పారు, అడిగారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు. సెక్షన్ 8 ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధానిలో ఉండేటప్పుడు చందనాకాని మీద మెట్ల మీద కూర్చోపెట్టారు కదండి ఇదే పోలీసులు, మీ ఈ పక్క ఈ ప్రాంత ఉద్యోగులు. రామాంజనేయుల్ని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా, చందనాకాని కానీ రామాంజనేయులు కానీ, వారిని మెడబట్టి వాళ్ళ మీద దాడి చేసి వారి మీద కేసు పెట్టే స్థితికి తెచ్చారు. మరి ఇది 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 భయపెట్టే విధానం కాదా, లేదంటే దాడి చేసే విధానం కాదా? ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి సెక్షన్ 8 పెడితే అనేక ఉదాహరణలు ఫాస్ట్ పథకం తీసుకొచ్చి ఎంటైర్ తెలంగాణకు హైదరాబాద్లో నివసించే పథకంలో విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్నారు. ఫాస్ట్ పథకం దేనికి తెచ్చామండి? 1957 కంటే ముందు నివాస పత్రం అంటే కేసీఆర్ కూడా దొరకదు ఇక్కడ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దొరకదు, రామచంద్రరావు గారికి కూడా దొరకదు ఇక్కడ. మరి దాన్ని ఏమండి, అది భయభ్రాంతులకు గురి చేసే పథకం కదా. ఆ ఫాస్ట్ పథకాన్ని మళ్ళీ దాన్ని చిలువలుగా వర్గీకరించి మేము చేసేది అని చెప్పి ఎన్ని విధాలుగా మీరు దాని మీద చేశారండి. అడిగాము, ఈ ఛానల్లోనే అడిగాము, అన్ని ఛానల్లో అడిగాము. దాని మీద సార్ మీరు ప్రతిసారి మేము కేంద్రానికి లేఖ రాశాము, కేంద్రం కూడా దాన్ని గవర్నర్కి లేఖ రాసింది, దాని మీద నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పింది, అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ సెక్షన్ 8 మనం ఫాస్ట్ పథకం మీద హైకోర్టు చివాట్లు పెడితే కూడా అప్పటికి కూడా ఏం మాట్లాడండి మీరు? మరి అదొకటి. తర్వాత టాక్సేషన్ విధానంలో ఎటువంటి విధానం అవలంబించారు మీరు? పన్నుల విధానము మార్చి వరకు ఉన్నప్పటికి కూడా నవంబర్లోనే తీసేశారు దాన్ని. మరి ఇవంతా వర్గ పెంచి పోషించేది కాదండి. మరి మీరు ఇన్ని చేస్తూ కూడా ఆఫ్టర్ మనం ఒక ప్రభుత్వానికి కొన్ని విధులు ఉంటాయి, రాజ్యాంగ ప్రకారం పౌరులకు కానీ ప్రభుత్వానికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ పరిధిలోనే పనిచేయాలి. మరి ఇన్ని అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇవి. ఇప్పుడు గురుకుల ట్రస్ట్ పెద్దలు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు మరి అక్కడ కూల్చేసి ఎన్ని వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసి అదే కవిత గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చినప్పుడు పెద్ద గొడవైంది, కానీ అంతకుముందు ప్రభుత్వాలు కూడా కూల్చాయి, అది విశేషం. ఇప్పుడు నేను అనేది అక్రమంగా కట్టడాలు చేయండి, ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే. ట్యాక్సేషన్లు కావాలా, నీకు ప్రభుత్వం నిలబడాలా, చేయాల్సిందే. మరి ఇప్పుడు చూడండి, సీఎం ఇంటికి కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటారు. మరి మంత్రులకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇంటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సరే, అది పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అది మేము చట్టబద్ధంగానే మేము కూడా తెలుసుకుంటాం. వాళ్ళేమో ముందే అట్టగట్టారని అడుగుతారు వాళ్ళు. మరి అదే అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కమిషనర్, ఉప కమిషనర్ వచ్చి అక్కడ పరిశీలించారు, అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చిన తర్వాత కట్టుకోమని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మెలికి పెడుతున్నారు. సరే, అది ఇంకా మేము చంద్రబాబుది పెద్ద వివాదాస్పదం చేసి వారికి ఇంటికేమి వాళ్ళేమి ఏదో 10 అంతస్తుల ఫ్లోరింగో లేదంటే గతంలో ఇక్కడ వైఎస్ఆర్ చెప్పారు. నిజంగా సెక్షన్ 8 ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు గారు అన్నారు నా ఇంటికి అనుమతి ఇవ్వలేదని కూడా ఆయన వాపోయారు. చెప్తున్నా, మరి మా నాయకుడిది మేము దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రికి, అదే ముఖ్యమంత్రి ఇంటికి అన్ని జరుగుతున్నాయి. ఇంకా సాధారణ వ్యక్తులకి మీరు ఇంకెన్ని చేస్తారు? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఘోరంగా ఓడిపోయారు.
ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించారు. మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ఇన్ఛార్జిగా పెట్టి. అంతకుముందు అతన్ని అసెంబ్లీలో ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కానీ ఒక అపోజిషన్ పార్టీ లీడర్ను ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని ఈ విధంగా హింసించిన దాఖలాలు ఎక్కడా లేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి పరిధి కూడా హద్దులు దాటలా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు సర్వాధికారాలు మేమే అన్నట్టు మీరు వ్యవహరిస్తున్న తీరు యావత్ ప్రజలంతా చూస్తా ఉన్నారు. దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ 8 అమలు పరచాల్సిందే. ఇప్పుడు ఆ పార్టీలో మారలేదంటే నిర్లజ్జగా మీకు 63 మంది ఎమ్మెల్యేలు 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 85 మంది ఎమ్మెల్యేలు ఎట్లా వస్తారండి మీకు? మీరు దానికి సమాధానం చెప్పరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ లో తిప్పారెడ్డిని రెబల్గా పెట్టి రేవంత్ రెడ్డి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ముద్రేసుకొని మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి బహిరంగంగా గెలిపించారు. అదే విధంగా ఇక్కడ కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి ఏ విధంగా గెలిపించారు? మీరు మీకు ఒక రీతి ఇంకొక రీతి. కర్నూలు ప్రకాశంలో మీరు చూడండి, ఈ రోజు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు నేరుగా వచ్చి టీడీపీలో చేరారు. తర్వాత ఇప్పుడు గుంటూరులో గుంటూరులో మాకు ఇప్పుడు గుంటూరులో మేము ఎందుకండి ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? అయ్యా మనకు మిగులు ఓట్లు ఉన్నప్పటికీ కూడా మనము హార్స్ ట్రేడింగ్ వద్దు, మనం కొనుగోలు చేయకూడదు. మాకు మెజార్టీ ఉంది అక్కడ. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఉదాహరణతో సహా చెప్తా. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా చేరారు. చేరిన వాళ్ళు రిజైన్ చేయాలా? అక్కడ మీద ఈ మాదిరిగా మేము ఫోన్లు చేసి కృష్ణారావు ఏ విధంగా భయపెట్టించారు, వివేక్ గౌడ్ ఏ విధంగా మీరు హింసిస్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే కూడా ఇంటికి పరిమితి అంటారు. మీరు ఈ విధంగా ఒక్కొక్కరు మాట్లాడు. రేవంత్ రెడ్డి బయట వస్తాడు. ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఈ 2019లో గడ్డ దించేది ఖాయం. మీరు ఏదో అప్రజాస్వామికంగా అభియోగాలు వాళ్ళ దాంట్లో చేరిన మేము చేసాము, మా చేరిన వాళ్ళు చేశారు. కొంతమంది ఏమో వాళ్ళు డైరెక్ట్ గా చేరిన అంటున్నారు. నేను అనేది ఏంటంటే అభియోగాల మీద కాదు, డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని డబ్బులు పెట్టి పట్టుకొచ్చారా? రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ ఇంటికి పోయింది వాస్తవం కాదా? డబ్బులతో దొరికింది నిజం కాదా? అలా దొరికిన కృష్ణ యాదవ్ని సస్పెండ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు చేయడం లేదు? ఇది కుట్రే కనుక అయినట్లయితే ఆ రోజు ఎన్టీ రామారావు ఎం రామచంద్రరావు 10,000 రూపాయలు ఇచ్చి పట్టించింది తప్పు, రామారావు తప్పు చేసినట్టు మీరు అంగీకరిస్తారా? ఏది కరెక్ట్? అంటే సూటిగా వీటికి జవాబులు చెప్పగలంటే ఎక్కడెక్కడికి కేసీఆర్ సఫ్దర్జంగ్ రోడ్ లో ఢిల్లీలో ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఉండింది తెలుసా? మీ ఎంఎస్ సత్యనారాయణ గారు అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో మా ఆడబిడ్డని ఇచ్చాము, నన్ను వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుంటే నేను కాపాడాను అని చెప్పి కూడా ఆయన రికార్డెడ్ గా చెప్పాడు. ఏది సఫ్దర్జంగ్ రోడ్ లో. మరి పాస్పోర్ట్ కేసుల్లో పాయింట్ మీ మీద చాలా చెప్తాము. రేవంత్ రెడ్డి తప్పు చేసిండా లేదా? రేవంత్ రెడ్డి తప్పు చేసిండా లేదా? రేవంత్ రెడ్డి తప్పు చేసిండా లేదా? ఒకసారి ఏం చెప్పాలి? రఘునాథ్ బాబు గారు మాట్లాడిన తర్వాత కాదు, రేవంత్ రెడ్డిది కోర్టు విషయంలో ఉంది, కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, జ్యుడిషియరీ చూసుకుంటారు. మేము ఏం చేయాలి? మీలాగా తెలుగుగా సమాధానం చెప్పారు. బహిరంగంగా
ఇంత నిర్లజ్జగా కోట్లు ఖర్చు పెట్టి భయపెట్టించి అందరు ఎమ్మెల్యేలు చర్చ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ గురించి, అంతేగాని రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏం చేశాడు, కేసీఆర్ ఏం చేశాడు, అది సరే దాని పరిణామక్రమం అంతా ఓకే. సెక్షన్ 8 దగ్గరికి వెళ్ళేసరి ఒకటి ఒక వాస్తవం మనం గమనించాలి. ఇప్పుడు విభజన అప్పుడు ఆంధ్రాలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి అంటే 95% ఇది విభజన వ్యతిరేకించారు. ఎందుకు అంటే హైదరాబాద్లో గందరగోళాలు జరిగిపోతాయి, ఇంకా ఎవరో వచ్చి మన ఇళ్ళు ఆక్రమించేస్తారు, ఇక్కడ భూములంతా లాగేసుకుంటారు, దొంగ కేసులు పెట్టి ఏదో చేసేస్తారు అనేటటువంటి వాతావరణం వాస్తవంగా ఉంది. మేము కూడా ఆ భయానికి ఎంతో కొంత, అంటే మేము విడిపోవాలని కోరుకునేవాళ్ళం, అయినా కానీ కొంత లోపడ్డ మాట వాస్తవం. కానీ లాస్ట్ 1 yearలో ఇప్పుడు ఏమో వాస్తవం నేను మాట్లాడేది తెలుగుదేశం వ్యతిరేకమైన వాస్తవం. ఈ 1 yearలో అనుకున్న దానిలో 100వ వంతు కూడా జరగలా, 100వ వంతు కూడా జరగలా. కానీ ఈ మధ్య జరిగిన కేసీఆర్కి చంద్రబాబు వ్యక్తిగతమైన వాళ్ళ గొడవల్లో, వ్యక్తిగతం మరి ఎవరి కాళ్ళు ఆధిపత్యం కోసం తెలంగాణలో ఎలాగన్నా కాలు జారకుండా ఉండాలని బీజేపీ కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీరు ఒక విషయం చెప్పండి. రైట్, ఇంతవరకు బాగా చెప్పారు. నేను అడుగుతా, ఇప్పుడు ఓటుకునేటు కేసులో వాస్తవం ఉందా లేదా, ఫోన్ ట్యాపింగ్ లో వాస్తవం ఉందా లేదా, ఈ రెండింటి గురించి తప్ప మిగతాన్ని మాట్లాడుతున్నారు మీరు. ఎంత బీజేపీ జాతీయ పార్టీ ఎంత వీక్ అయిపోయింది, దాని గురించి వస్తుంది, ఇదైపోయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అది ఉద్రేకపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు. అదే ఎప్పుడు మాట్లాడారు, ఆ ఫోన్ ట్యాపింగ్ ఇది బయటకు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆ రోజు రాత్రే కేసీఆర్ గారు మాట్లాడారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణానికి నా ఉద్దేశంలో ఇద్దరు భంగం కలిగిస్తున్నారు. ఇద్దరు శాంతియుతంగా ఉన్నటువంటి దీనికి ఎందుకు భంగం కలగలేదు, ఎందుకు జరుగుతుంది వాళ్ళ సొంతం గురించి. ఇది ఇంకా దారుణమైన విషయం. ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఏదన్నా అంటే ఇది కేంద్రం వ్యూనా మీ పర్సనల్ వ్యూనా, మోడీ గారి అభిప్రాయం కూడా ఇట్లాగే ఉందా? ఒకటి మాత్రం చాలా స్పష్టం, వీళ్ళిద్దరు గొడవలు పట్టడం వల్ల నాకు ఒక ఆయన గుజరాత్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఒక సిఎస్ రావు అని ఆంధ్ర ఆయనే కలిశారు. ఆయన ఏం చెప్పారంటే, ఆంధ్ర అనగానే ఇదంతా గొడవలు, ఇదంతా న్యూసెన్స్, ఇదంతా ఒక కరప్షను, దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో మేమెవరు ఆంధ్ర టు బోత్ స్టేట్స్. ఇక్కడ మేము మా వాళ్ళు ఎవరు గుజరాత్ వాళ్ళు పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అటువంటి వాతావరణాన్ని పోగొట్టాల్సింది పోయి దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. మొత్తంలో ఇటు కేసీఆర్కి తెలుగుదేశం ఇద్దరికి లాభమే. ఎందుకంటే మీరు ఆంధ్రాలో వాళ్ళు కన్సల్టేట్ యూనిఫై అవుతున్నారు, ఇక్కడ కొంత అవుతారు. కాబట్టి ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజలు అవినీతి గురించి ఇటు గురించి ఏం పట్టించుకోవాలి, అవినీతి ఎవరు చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం జగన్, అక్కడ వాళ్ళు ఏమన్నా స్వచ్ఛలు అయితే అడగొచ్చు. మరి మార్పు రాదు. ఇప్పుడు ఆ తర్వాత మీరు కూడా అడగలేకపోతున్నారు, అది విచిత్రం ఏంటంటే మీరు కూడా అడగలేకపోతున్నారు రెండు వైపులా. అది అందుకని ఏంటంటే నేను చెప్పాల్సిన కంక్లూజన్ ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్రానికి తీరని నష్టం. రెండు రాష్ట్రాలు కరెక్టే. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జగన్ కేసు గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నాను. అరుణ్ జైట్లీ గారు ఒక వ్యాఖ్య చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గారి అబ్బాయి దుష్యంత్ సింగ్, వసుంధరరాజే కొడుకు దుష్యంత్ సింగ్ దాంట్లో లలిత్ మోడీ మారిషస్ రూట్లో 11 కోట్లు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అది కరెక్ట్గా జగన్ కేసు లాంటిదే కదా. అది కూడా ఆయన ఏమంటున్నాడు, అబ్బాయి అది వాణిజ్యపరమైనటువంటి లావాదేవీ తప్ప దాంట్లో ఏమి మనీ లాండరింగ్ జరగలేదు అంటున్నాడు. ఈడీ ఏమో ఆయన అధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో అమ్మో ఇదేంటి ఇట్లా జరిగిపోయిందని కనిపెట్టి మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళు చెబుతుంటే, ఆ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ జైట్లీ గారు ఇట్లా అన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు జగన్ కేసుకి దుష్యంత్ సింగ్ కేసుకి ఒకే రకమైనది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి పెద్ద నాయకుల్లో ఉంటే, మీరు ఓటుకునేటు కేసులో మీరు మాట్లాడలేరు, ఫోన్ ట్యాపింగ్ లో మీరు మాట్లాడలేరు, చివరికి మోడీ కేసులో కూడా, లలిత్ మోడీ కేసులో కూడా ఇట్లా అయిపోయారు. ఏమిటి బీజేపీ పరిస్థితి? నాకు తెలిసి వాళ్ళు నడుస్తున్నటువంటి కేంద్రంలో విధానం ప్రకారం మోడీ గారు చేస్తున్న అవినీతి నిర్మూలన కోసం చేస్తున్న దీనిలో నా ఉద్దేశంలో వాళ్ళు తర్వాత అయినా ఏదైనా చర్య తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. మీరు జనరల్ గా అంటే ఎందుకంటే ఎక్కడ కూడా అవునండి, నేను అడుగుతున్నా, భారతదేశంలో ఎటువంటి మేజర్
అరే కేజ్రీవాల్ గురించి ఎంత మోడీతో సహా అందరూ ఎన్ని మాట్లాడారు. ఇప్పుడు ఇన్ని పరిణామం అంటే మీకు కాంగ్రెస్ తేడా ఏమిటి? కాంగ్రెస్ కూడా అవినీతి గురించి కేజ్రీవాల్ అవినీతి కూడా అనగలరా? ఎంత వేధిస్తున్నారు, వేరే విషయాలు మాట్లాడు, ఎంత వేధిస్తున్నారు అతన్ని అంటే కాంగ్రెస్ కి మీకు తేడా ఏమిటి? గవర్నర్ అడ్డం పెట్టుకుని అది ఇక్కడ కరెక్ట్ కాదు. అవినీతి విషయంలో మరి ఇప్పుడు దుష్యంత్ సింగ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కొడుకు దుష్యంత్ సింగ్ తప్పు చేశాడా లేదా? చూద్దామండి. జగన్ తప్పు చేస్తే అతను తప్పు చేశాడు. మనం జంప్ అవుట్ చేసింది మీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక మాట చెబితే దానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు అన్నట్లుగా వార్త వచ్చింది. వాళ్ళు అది ఆసక్తికరమైన విషయం. ఇక్కడ ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం, చెప్పండి, హైదరాబాద్ లో రక్షణ ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ అండి కేసరి గారు. నమస్కారం. అక్కడ వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా అంత వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసినట్టుగా ప్రాబ్లం అయితే లేదండి. ఏదన్నా స్ట్రైట్ క్వశ్చన్ ఏ రాజకీయ నాయకులు అడిగినా పక్క వాళ్ళ గురించి చెప్తారు కానీ ఆ పార్టీ గురించి కానీ ఆ పార్టీ ఆలోచన కానీ చెప్పరు. వాళ్ళ ఇబ్బంది అది మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. ఓహో వాళ్ళు ఈ కారణాలతోటి అడిగిన దాని తప్ప మిగతా సమానం చెబుతున్నారనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి అంతే. సార్ మీ ఒక్కసారి సార్ క్వశ్చన్ సార్ ప్లీజ్ చెప్పండి. యాక్చువల్ గాను సార్ మీ షో వల్ల ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ చాలా క్లియర్ గా అందరికీ అర్థమైపోతా ఉంది. రీసెంట్ గా జరిగిన ఈ 2 weeks ఎపిసోడ్స్ లో నా క్వశ్చన్ శ్రీరాములు గారికి ఒక క్వశ్చన్ సార్. అది యాక్చువల్ గాను ఆయన అంటా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశంలో అపోజిషన్ పార్టీ లీడర్ ని అట్లాగా ఒక సభానాయకుడు అట్లా మాట్లాడచ్చా, కేసీఆర్ గారు మాట్లాడచ్చా అని అంటున్నారు. మరి అక్కడ ఆంధ్రాలో దాని గురించి మాట్లాడరు ఏంటండి? ఆయన జగన్ గారు దుమ్మెత్తి పోసేశారు, ఎవరిని మాట్లాడినవారు, ఆ వీడియో టేపులు బయటకు వస్తాయి. ఏం శ్రీరాములు గారు అవి ఎట్లా వచ్చినాయి సార్ బయటకు అవి? రైట్, ఓకే. ఇప్పుడు మేము మీరు చూడండి, స్పీకర్ అక్కడ చర్యలు తీసుకునేటప్పుడు కూడా వారు అసెంబ్లీలో కానీ దాడి చేసినప్పుడు కానీ వాళ్ళ మీద స్పష్టంగా ఒక రోజా గారి మీద కొంతమంది ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితుల్లో టేప్లెట్ల బయటకు వచ్చినాయి అడుగుతున్నాడు సార్. ఇప్పుడు టేపులు బయటకు వస్తేనేమో మీరు మీడియా చెప్తున్నారు. జగన్ కేసులో టేపులకు కాదు, టీడీపీకి చంద్రబాబుకు సంబంధం లేదు. అది హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా విచారణ జరుగుతా ఉన్నాయి, జరిగినాయి. ఆయన అడ్డంగా దొరికాడు, పెట్టుబడులు కిటికీల ద్వారా వచ్చాయి. కాబట్టి దానికే జగన్ టేప్ కాదు. ఇప్పుడు మీరు జగన్ అభ్యంతరం లేదు. నేను చెప్పేది మీరు నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో ఆ విధంగా మీరు ఏదో పోలుస్తా ఉన్నారు, చెప్తున్నారు. సరే, మీరు చెప్పేది మీరు వ్యక్తిగా మీరు చెప్పండి, దానికి కాదనలా. కానీ దానికి దీనికి పోలికంటే ఇప్పుడు 35 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్ర చూడండి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూడండి, టిఆర్ఎస్ చూడండి, కేసీఆర్ చూడండి. ఇప్పుడు అవినీతి ఆరోపణలు అనేవి అందరి మీద వస్తాయి కాదనలా. ఇప్పుడు కేంద్రంలో చూడండి, సుష్మా స్వరాజ్ మీద ఉంది, ఈ రోజు మీరు వసుంధర రాజే మీద ఉంది. అందుకే నేను చెప్పేది ఏమంటే ఒక పటిష్టమైన చట్టం అనేది కనుక ఉంటే కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ చట్టాలు బ్రిటన్ లో చూడండి, క్యాంపబెల్ ఉదంతంలో బ్రిటన్ లో మీరు చూశారు కదా, బ్రిటన్ లో ఏ విధంగా జరిగింది, అమెరికాలో ఏ విధంగా జరుగుతుంది, పోలాండ్ కాదు. చట్టాల విషయంలో తీసుకుంటే చట్టాలలో లొసుగులు కూడా కొంతమంది ఉపయోగించుకొని జరుగుతా ఉంది. లక్నో నుంచి రాంబాబు గారు ఒక లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుభవం అండి. ఆయన పూర్తిగా ఆయన రాజకీయ జీవితం మీద ఒక ఎంక్వైరీ చేసుకుని సచ్చీలుడిగా ఉంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఉండొచ్చు కదండి. ఆయన స్వయంగా ఎంక్వైరీకి ఎందుకు అంగీకరించలేదు, లేకపోతే ఆయన ఆహ్వానించవచ్చు కదండి. దాన్ని అందరు ప్రజలు కూడా ఆయన సచివుడని తెలిస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితాంతం కూడా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదండి. ఎవరిని అవినీతి పనులను ఎవరిని జారినవారు కదా, ఆయనే ముఖ్యమంత్రిగా ప్రజలు కూడా గ్రహిస్తారు కదండి. మేము చంద్రబాబు నాయుడు గారికి చేసి అనుభవం ఏంటంటే ఇప్పుడైనా ఆయన సచివుడిని నిర్మించుకోవడానికి స్వచ్ఛమైన ఎంక్వైరీ చేసుకుని ఆయన పేరు ఆయనే ఎంక్వైరీ చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందని. ఒకేసారి ఒకసారి చెప్తే సరిపోతుంది. నారాయణం గారు మరొక లైన్ లో ఉన్నారు. నారాయణం గారు నమస్కారం. రైట్, మీరు ముఖ్యంగా మనము సెటిలర్ల సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. 2nd, 3rd, 4th ఇయర్ ఇంజనీరింగ్ కళాశాల లోపల రాష్ట్ర వ్యాప్తంగా సెటిలర్లకు సంబంధించిన పేమెంట్స్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. పేమెంట్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రిపేర్ కావాలన్నా, ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా అసలు ఇస్తారా ఇవ్వరా, అసలు పేరెంట్స్ దగ్గర ఏమో డబ్బులు లేవు. గవర్నమెంట్ రియంబర్స్మెంట్ స్కీమ్ కింద ఉంది కదా అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చదువుతున్నారు. వాళ్ళ పేమెంట్స్ మాత్రం ఇవ్వకుండా
ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మాత్రం సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ రెన్యువల్స్ ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాజ్ ఆన్ టుడే ఐమ్ టెలింగ్, ఒక్కొక్క కాలేజ్కి ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం 40-50 లక్షల రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి సెటిలర్ సంబంధించిన పేమెంట్స్ గవర్నమెంట్ డ్యూ ఉంది ఈరోజు. ఓకే, ఇలాంటి పరిస్థితి ఎట్లా ఉండదు కదా. మీరు డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ డిమాండ్ చేసినా కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. కావాలని చెప్పి నేనైతే ఈటెల రాజేంద్ర గారి ఇంటికి తన పరామర్శించడానికి వెళ్ళి ఈ విషయం కూడా ఆయనకు చెప్పేసిన. మరి ఏమన్నారు? నేను 25% ఇప్పిస్తాను తొందరలోనే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితి దీంట్లో ఒకటండి, ఇప్పుడు ఒకటేమో ఉద్యోగస్తుల బైఫర్కేషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండే, అది కొంతకాలం సమస్యగా వచ్చింది. రెండోది ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్తాను, నేను ఎక్కడ తప్పించు జీతాలు ఇస్తాం కదా, సమస్య మీరే చెప్పండి. టీఆర్ఎస్ అభిప్రాయం కూడా మీరే చెప్పండి సార్, నేను మాట్లాడడం పని. నేను అనేది ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఈ పాలసీ మ్యాటర్స్ డిసిషన్ తీసుకోవడం కోసం, ఒక సున్నితమైన సమస్యను డీల్ చేయడం కోసం ఇప్పటిదాకా తెలంగాణ చేసిన గొడవ అంత ఏంది, మా డబ్బులని మీకు పెట్టడం అనే గోలే కదా ఇప్పటిదాకా జరిగింది. అవి పెట్టలేదురా బాబు, కొన్ని పెడుతున్నాం ఇట్లా చెప్పడానికన్నా కొంచెం తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమంలో వచ్చినప్పుడు ఉర్రూతలుగా ఉన్న పొజిషన్లో నుంచి మేము జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సున్నితమైన విషయం అది. రెండో విషయం దాని విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ ఒక మాట చెప్పాడు, ఇక్కడ బిడ్డలు అనుకునే వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు, ఆ ప్రాంతానికి ఉన్న వాళ్ళని కూడా మా బిడ్డలనే భావిస్తున్నాం అని చెప్పాడు. వాళ్ళకి అన్యాయం జరిగే సమస్య లేదు, వాళ్ళని క్లియర్గా ప్రభుత్వం డీల్ చేస్తుంది. కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. 60 సంవత్సరాల కంచి పడ్డ బాధలు ఉన్నాయి సార్. 60 సంవత్సరాలుగా మా ఊళ్ళో ఊరందరినీ బానిసలు చేసాడు. ఏం మాట్లాడుతున్నారు? ఊళ్ళో ఒక్కడున్నాడు సార్, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది గుంటూరుకు, ఒక్కడే ఒకడున్నాడు ఊళ్ళో. మా ఊరందరం మేము దండాలు పెట్టాడు. కానీ మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్న అడగాల్సి వస్తుంది. గట్టు రామచంద్రరావు గారు జగన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పెద్ద సమైక్యవాద చాలా గట్టిగా సమైక్యవాదాన్ని వినిపించిన మీరు ఇప్పుడు ఆంధ్రవాళ్ళ ఆధిపత్యం అని మాట్లాడే ఆ రోజు మీకు మంచి చాలా గొప్ప వచ్చింది కదా. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఆ రోజు కూడా నేను సమైక్యవాదిగా ఆ రోజు ఉండాలని ఖచ్చితంగా ఉన్నమాట. అప్పుడు మీకు గుర్తు చెప్తాను ఉన్నాను, ఏదైతే భయపడ్డానో నేను వాస్తవంగా భయపడ్డాను నేను. ఎందుకంటే చూస్తేనేమో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు చూస్తేనేమో అగ్రెసివ్ గా ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం నాకున్నమాట ఆ రోజు వాస్తవం. కానీ ఈ రోజు సంవత్సరం చంద్రబాబు నాయుడు తప్ప తెలంగాణలో ఎవరికి భయం లేదు. చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి భయం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వికారాబాద్ లో సాంబశివరావు అని మంచి అధికారి, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారి, మంచి అధికారి. ఏ సమస్య చెప్పినా చాలా బాగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సడన్ గా ఆయనను సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎంత కనీసం మినిమం టైం ఇచ్చి ఏదైనా పాలసీ డిక్లేర్ చేసి ఓ టైం పెట్టి, అంటే ఎవరి మనోభావం చెప్పదు. నేనే షాక్ అయినా. ఇక్కడే కాదు, ఇంజనీరింగ్ అధికారులు నడి రోడ్డు మీద ఉన్నారు. కొంతమంది వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వదిలేసిన వాళ్ళు. ఇవన్నీ సెట్ కావాలి. కుదరాలి. ఇవన్నీ క్లియర్ గా ఆలోచించుకుని ఉండాల్సింది. అవును, మీరంతా ఆలోచించినట్టు చెప్తారు సార్. ఇప్పుడు హైదరాబాద్ కు కాంగ్రెస్ టీడీపీలు చేసింది ఏమి లేదన్నా తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 18% మంది మాత్రమే అవునని, 82% మంది కానని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.